ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ KPHP కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొంతమంది స్కిన్ టోన్ ఎంత ఫెయిర్ గా ఉంటుందో, కొంతమంది అంత ఫెయిర్ గా లేకపోయినా భలే గ్లోగా కనిపిస్తారు. కానీ చాలా మందికి ముట్టుకోగానే, టచ్ చేయగానే అబ్బా నీ స్కిన్ ఎంత సాఫ్ట్ గా ఉంది అని అంటుంటారు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, థ్రిల్ గా కూడా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనతో పాటు ప్రముఖ బ్యూటీషియనిస్ట్ కేతా శోభారాణి గారు ఉన్నారు. స్కిన్ ఎలా సాఫ్ట్ గా చేసుకోవాలి, సో అలాగే ఎలా షైన్ గా ఉండాలి అనే దానికి బ్యూటిఫుల్ టిప్ అయితే రెడీగా ఉంది. నమస్తే అండి. హాయ్ అండి లక్ష్మి గారు. హాయ్ అండి. సో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, అసలు ఏంటి టిప్ ఏంటి? ఇదేంటి అంటే చాలా మంది స్కిన్ లో టైప్స్ ఉంటాయి కదా. కొంచెం చామన్ ఛాయ ఉంటారు, లేదంటే బ్లాక్ ఉంటారు, లేదంటే ఫెయిర్ ఉంటారు. సో అందులో కూడా స్మూత్నింగ్ ఉంటే ఇంకా సాఫ్ట్ గా ఉంటుంది అన్నమాట. చూడ్డానికి కూడా చూసారా, వాటర్ వేసిన ఇలా జారిపోయేటట్టు ఉంటే ఆ స్కిన్ టైపే వేరు. అది మనం పార్లర్లో చేయించుకోవాలంటే థౌజండ్సే కదా. సో అలాంటిదే హోమ్ రెమెడీస్ తో ఏ విధంగా చేసుకోవచ్చు, దట్టు అందరి ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువులతోనే చెప్తూ ఉంటాను కదా జనరల్లీ. సో అది చెప్పాలని ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇది కూడా పెద్ద బడ్జెట్ అయితే కాదు. ఇప్పుడు మన స్మూత్ కావాలి అనుకుంటే, ఈవెన్ హెయిర్ అయినా మన ఫేస్ అయినా సరే స్మూత్ కావాలి అనుకుంటే పార్లర్ పరంగా చాలా ఎక్స్పెన్సివ్ కదా. సో అంత ఎక్స్పెన్సివ్ కాకుండా ఈజీగా అవైలబుల్ ఉండే, అన్ని చోట్ల అవైలబుల్ ఉండే వస్తువులతో చెప్తున్నాను. ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, అరటి పళ్ళు తీసుకుంటాం. బాగా మనకి పైన ఉండేది మగ్గినట్టు ఉండాలి. ఓకే. నెక్స్ట్ మనకి ఓట్స్ అనేవి మనకి రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి, మార్కెట్ లో అన్ని చోట్ల అవైలబుల్ ఉంటాయి కదా. సో ఈ ఓట్స్ తీసుకుంటాము. అలానే హనీ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ అండ్ అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుంది. ఓకేనా. ఓట్స్ లేదు అనుకుంటే, మీకు దొరకలేదు, సపోజ్ మీ ఇంట్లో లేదు అనుకుంటే బార్లీ పౌడర్. ఓకే. సో బార్లీ పౌడర్ కూడా మీకు మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. చాయిస్ మాట ఇది. ఓకే. రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది. చాలా ఎపిసోడ్ లో చెప్పుకున్నాం, బార్లీ పౌడర్ అంటే మన బాడీకి, మన స్కిన్ ని కూడా కూలింగ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి గ్లోయింగ్ అండ్ టైట్నింగ్ కూడా ఇస్తుంది కదా. సో వీటితో ఏ విధంగా చేద్దాం ప్యాక్ అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఓకే. సో ఇప్పుడు మనం ఓట్స్ అన్నాం కదా, ఓట్స్ పౌడర్ తీసుకోవాలండి లేకపోతే ఏంటి? ఓట్స్ పౌడర్ తీసుకోవాలి. సో పౌడర్ అంటే మనం మిక్సీ జార్ లో వేసుకుంటే ఆటోమేటికల్లీ పౌడర్ అయిపోతుంది. సో పౌడర్ అవ్వకపోయినా లేదా ఓట్స్ లేకపోయినా రీప్లేస్ బార్లీ పౌడర్. ఓకే. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. బనానాస్ ఇప్పుడు చెప్పాం కదా, రైపుడ్ బనానా అయితే ఇంకా బాగుంటుంది మనకి. సో బనానాస్ ఇలా. సో ఇంకొక టిప్ ఏంటి అంటే, బనానాస్ ఇవి దేశవాళీ. నార్మల్ గా అయితే పెద్దగా ఉంటాయి, దానికన్నా ఈ బనానా అనేది వర్కింగ్ ఎక్కువ ఉంటుంది, ఇది గుర్తు పెట్టుకోండి. సో ఇంకొకటి, బనానా అన్నాం కదా అని పచ్చిగా ఉండే బనానా మాత్రం యూజ్ చేయొద్దు, రైపుడ్ బనానా. మీకు అందుకే ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. డార్క్నెస్ వస్తే అది అంత మగ్గినట్టు. ఇది ఈ స్కిన్ అనేది మీకు డార్క్ గా ఉంటే లోపల ఉండే కంటెంట్ మనకు అంత ఎక్సలెంట్ వర్కింగ్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం బనానా తీసుకున్నాం. సో క్వాంటిటీ ఎంత అంటే, ఫేస్ అంటే మనకు హాఫ్ సరిపోతుంది. ఓకే. హాఫ్ కానీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. సో ఫస్ట్ దీన్ని ఈ విధంగా మ్యాష్ చేస్తున్నాం. ఇలా చూసారా, ఎక్కడ మనకి ఇలా. జనరల్ గా బనానా తింటాం, దాని బెనిఫిట్స్. అవును. సో ఇప్పుడు మనం అప్లై చేస్తున్నాం. సో మీకు తెలుస్తుంది స్ట్రక్చర్ కూడా మీకు సాఫ్ట్. ఓకే. ఇదే మనకి మనం అనుకున్నట్టు ఇందాక చెప్పినట్టు అయితే ఇంకా ఈ పాటికి మీకు చాలా ఫైన్ పేస్ట్ అయిపోతుంది ఇలా. ఓకే. ఈ విధంగా. ఓకే. హనీ తీసుకోండి. హనీ 1 టేబుల్ స్పూన్ వేయండి. సో అలా మ్యాష్ అయినాక చాలు, సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ హనీ తీసుకుంటున్నాం, యాడ్ చేస్తున్నాం. సో ఈ రెండింటిని ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను ఇలా. ఓకే. ఇప్పుడు చూస్తారా, ఇది కూడా హనీ కూడా మనం చాలా ఎపిసోడ్ లో చెప్పుకున్నాము, మనకి స్కిన్ బ్లీచ్ కింద పనిచేస్తుంది. ఫీల్ ఎలా అవుతుందంటే, ఆ సాఫ్ట్నెస్ మనం మిక్స్ చేస్తున్నప్పుడు వస్తున్న సాఫ్ట్నెస్ మనకి టచ్ ఫీల్ అవ్వగలుగుతాం కదా ఫింగర్స్ కి. అవును. ఇప్పుడు చూస్తున్నారా ఈ విధంగా. సో ఇది మన స్కిన్ మీద పెడితే ఏమవుతుంది, జారిపోతూ ఉంటుంది కదా. సో అందుకే చాలా ఎపిసోడ్ లో ఏం చెప్తానంటే, ఒక సపోర్టింగ్ పౌడర్ కావాలి. ఆ సపోర్టింగ్ పౌడర్ ఇక్కడ మన ఓట్స్ పౌడర్ ఆర్ బార్లీ పౌడర్. ఓకే. సో జనరల్ గా అందరి ఇంట్లో ఓట్స్ ఉంటున్నాయి కాబట్టి ఇది పౌడర్ చేసుకుని ఇన్స్టెంట్ గా ఉంచుకున్నా, ఇలాంటి ప్యాక్స్ వేసుకున్నప్పుడల్లా మనం యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఆర్ బార్లీ పౌడర్ ప్రీవియస్ చాలా వీడియోస్ లో శోభగా చెప్పారు. సో అదేంటంటే హీట్ కంటెంట్ వల్ల కొంత స్కిన్ డార్క్నెస్ అవుతాం కాబట్టి ఇది హీట్ రెడ్యూస్ చేస్తుంది అండ్ స్కిన్ కి కొంత టైట్నెస్ వస్తుంది. సూపర్.
ఇది సరిపడినంత. ఇదేంటంటే మరీ మనం చాలా ఎపిసోడ్ లో చెప్పుకున్నాం, చపాతీ పిండిలాగా మళ్ళీ ఉండల కింద ఉండకూడదు, అలా లేకుండా స్కిన్ కి అంటుకునేలా ఉండాలి. అలా అని మరీ పలుచగా ఉండకూడదు, స్కిన్ కి అంటుకోవాలన్నమాట. ఇది మీరు ప్రిపేర్ చేసుకున్న క్వాంటిటీ బట్టి బార్లీ పౌడర్ వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు బ్రష్ సహాయంతో మనం మిక్స్ చేద్దాం. సో బ్రష్ ఉండక్కర్లేదు. ఇప్పుడు సపోజ్ మనం ఇలా మన ఫింగర్స్ తో మిక్స్ చేసుకున్నాం, అదే ఫింగర్స్ తో అప్లై చేసుకోవచ్చు. బ్రష్ ఉండాల్సిన అవసరం లేదు. సపోజ్ బ్రష్ లేదు కదా అని ఆగిపోవద్దు, ఫింగర్స్ తో కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్వేస్ అప్వర్డ్ డైరెక్షన్, ఎనీ టైం అప్వర్డ్ డైరెక్షన్. ఫ్రంట్ నెక్, ఫేస్ అండ్ బ్యాక్ నెక్ టోటల్ కలిపితేనే ఓన్లీ ఫేస్ అంటే ఇది ఒక్కటే అని కూడా, ఫేస్ ఒకటే కాకుండా నెక్ అండ్ బ్యాక్ నెక్ కూడా ఇందులో వస్తుంది. సో ఈ విధంగా మనం మిక్స్ చేసుకుని, బ్రష్ అయితే బ్రష్, లేదంటే మనకి ఫింగర్స్ తో కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవచ్చు. ప్రీవియస్ మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసినప్పుడు కూడా చాలా మంది కొంతమంది కామెంట్స్ లో పెట్టారు డౌట్స్. సో చాలా ఈజీ టిప్స్ చెప్తున్నారు, ఈజీ ఇంగ్రీడియంట్స్ చెప్తున్నారు, అన్ని అవైలబుల్లే. తర్వాత ఇంత ఈజీగా దీన్ని మనం మేక్ చేసుకొని అప్లై చేసుకుంటే దాని రిజల్ట్ కూడా సూపర్ గా ఉందంటున్నారు. ఈ ప్యాక్ వేసిన తర్వాత షార్ట్ టైమ్ లో రిజల్ట్ ఎలా ఉంటుందని కూడా మనం చూపిస్తున్నాం. 100% అది ఎట్లా వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్యాక్ కూడా మనం ఒకసారి ఒకరికి అప్లై చేసి చూపిద్దాం. ఓకేనా? దీనికి ప్యాక్ వేయక ముందు చూసాం కొన్ని పింపుల్స్ ఉన్నాయి, తను కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉంటుంది. సాఫ్ట్ గా లేదు స్కిన్, ఇలా కొంతమందికి పింపుల్స్ వచ్చి తగ్గిపోయిన తర్వాత డార్క్ స్పాట్స్ ఉండిపోతాయి. కొంతమందికి ఫెయిర్ గా ఉంటారు కానీ ఐస్ దగ్గర బాగా ఐస్ కింద గానీ డార్క్నెస్ వస్తుంది. సో దీన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే కంటి కింద డార్క్నెస్ అనేది మినిమం 8 hours నిద్ర అనేది ఉండాలి, సఫిషియెంట్ గా ఉండాలి. కానీ నవేడేస్ ఏంటి, ల్యాప్టాప్స్ లేదంటే మొబైల్ ఫోన్స్ కంటిన్యూస్ గా మనం చూస్తున్నసరికి ఇదివరకు రోజుల్లో అయితే ప్రశాంతంగా పడుకునేవారు. ఇప్పుడు ఏంటంటే మొబైల్ ఇలా చేత్తో ఇలా చూస్తూనే పడుకుంటారు, లేస్తూనే చూస్తూ ఉంటారు. సో దాని వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అంతేకాకుండా ఎనిమిక్ అంటే హీమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నా సరే మనకి బ్లాక్నెస్ వస్తుంది, లేదంటే హెరిడిటరీ ఉన్నా సరే మనకు బ్లాక్నెస్ వస్తుంది. సో ఏది అలా ఉన్నా సరే దీనికి కూడా మంచి ప్యాక్స్ ఉన్నాయి. సో జనరల్ గా కీరా అనేది చూసారు ఇలా పెడతాం కదా, కీరా ఇలా పెట్టి కీరా మీద మనం క్యారెట్ పేస్ట్ పెట్టచ్చు. ఓకే, క్యారెట్ పేస్ట్ ఇది వరకు మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో క్యారెట్ పేస్ట్ చెప్పుకున్నాం కదా, క్యారెట్ పేస్ట్ ని అప్లై చేయొచ్చు. దీని వల్ల బెనిఫిట్ ఏంటి అంటే కంటి కిందనే అడిగారు మీరు కదా, ఇప్పుడు కంటి పై భాగంలో కూడా బ్లాక్నెస్ అనేది క్యూర్ అయిపోతుంది. సూపర్. కీరా మీద క్యారెట్ పేస్ట్ పెడితే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇలా పెట్టేమో అనుకుంటే ఇప్పుడు 15 to 20 minutes ఎంఐ ప్యాకప్ అయిపోవాలి, కదలకుండా కూర్చోవాలి, పని జరగదు ఇంట్లో. సో అలాంటప్పుడు ఒక టిప్ ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగింది కంటి కింద డార్క్నెస్ అన్నారు, ఇలా కీరా పెట్టుకునే బదులు ఈ కీరాని తీసి హాఫ్ కట్ చేద్దాం, హాఫ్ మూన్ షేప్ లో కట్ చేసి పెట్టిన తర్వాత హాఫ్ కట్ చేసాం కదా, టైం కూడా సేవ్. ఈ హాఫ్ ని కింద పెట్టి చూడండి, మీ పని చేసుకోవచ్చు ఇంట్లోని హ్యాపీగా. 15 minutes 20 minutes కానీ హాఫ్ అన్ అవర్ కానీ విడిచిపెట్టచ్చు, హ్యాపీగా మీకు బ్లాక్నెస్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం మనకి పని కూడా అయిపోతుంది ఇంట్లో. ఓకే, ఈ ప్యాక్స్ కూడా ఒక్కసారి వేస్తే వచ్చేస్తుంది అంటే కాదు, అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ సర్టెన్ టైం కూడా ఇవ్వాలి కదా, టైం ఇవ్వాలి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ నేను చెప్పినట్టుగా సర్టెన్ టైం అండ్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కానీ వేసుకుని చూడండి, 200% రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి. సో చూస్తున్నారు లక్ష్మి గారు, మనకి ఎంత సాఫ్ట్ అనిపిస్తుందో ఇలా చూడండి, ఇలా టచ్ చేసినా మనకి సాఫ్ట్నెస్ తెలుస్తుంది. కూడా ఐబ్రోస్ పైన, ఫోర్ హెడ్ లో చూడొచ్చు మనం, కొంత స్కిన్ కూడా ఫెయిర్నెస్ గా కనిపిస్తుంది. యాక్చువల్ గా పింపుల్స్ ఉన్నాయి కానీ ఇంకా సాఫ్ట్ ఉంటుంది లేకపోతే. సో మనం 1 sitting వేసాం. ఇప్పుడు ఇదే విధంగా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ వేసి చూడండి ఎలా అనిపిస్తుందో మీకు. పింపుల్స్ అన్ని ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయి, ఆ స్పాట్స్ కూడా క్లియర్ అయిపోయి మీకు స్మూత్ స్ట్రక్చర్ ఉన్న స్కిన్ తయారవుతుంది మనకి. థ్యాంక్ యూ సో మచ్ అండి శోభ గారు. వెల్కమ్ అండి.